గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద నేను నిర్మించిన రెండో చిత్రం నాయికి ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీ బ్లెస్సింగ్స్ కావాలి, అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము. త్రిష ప్రధాన పాత్రలో నాయికి పూర్తి హర్రర్ కామెడీ సినిమా. త్రిష కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్గా వస్తున్న ఈ నాయిక సినిమాని ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా హర్రర్ జానర్లో ఒక కొత్తగా దర్శకుడు గోవి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సందర్భంగా చిత్రాన్ని ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ డెఫినెట్గా ఇది కొత్త హర్రర్ జానర్లో కొత్తగా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండవ చిత్రం నాయకి సినిమా. మరి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి దర్శకుని కూడా ఇది రెండవ సినిమా. మరి యొక్క సినిమా నిర్మాణం చేపట్టినటువంటి గిరిధర్ గారికి మరియు దర్శకులు గోవి గారికి మరియు వారి యూనిట్ అందరికి కూడా ప్రత్యేకంగా ఆశీస్సులు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న సోదరులు శంకరన్న గారికి మరియు మిత్రులు సోదరులు అన్న రఘు కుంచె గారికి మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సినిమాను ఆదరించి అభిమానించాల్సిందిగా మరి దాదాపుగా సినిమా నిర్మాణం మొదల నుండి, ఎందుకంటే గిరిధర్ గారు కూడా మంచి మిత్రులు, అదేవిధంగా గోవి గారు కూడా మంచి మిత్రులు నాకు. మరి మొదటి నుండి ఈ యొక్క సినిమా గురించి ఈ కథ కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి విధానం కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, నాకు తెలిసినంత మేరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ యొక్క సినిమా నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మరి తప్పకుండా ప్రేక్షకులు కూడా మంచిగా ఆదరించి అభిమానిస్తారని కోరుతూ, మరి సామాన్యంగా చిన్న చిన్న అపోహలు, అంటే ఒక చిన్న నిర్మాత ఎప్పుడైతే సినిమా తీస్తాడో సామాన్యంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే బక్కపలుచబడి ఉంటారో వారి మీదనే బురద జల్లే అలవాటు. కాబట్టి ఈ యొక్క సినిమా గురించి మరి నా దగ్గరికి గిరిధర్ గారు వచ్చి చెప్పినప్పుడు దాదాపుగా అక్కడక్కడ అపోహలు, ఈ సినిమా వస్తుందో లేదో, మరి 15వ తారీఖు ఆగిపోతుందేమనే అపోహ. పెద్దలకు మిత్రులకు శుభాకాంక్షలు, శుభాభివందనలు. ఇది మామూలుగా అన్ని ఫంక్షన్లో చెప్పేది ఇది, కానీ ఈ ఫంక్షన్ ఏంటంటే నా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు జర్నలిజం డిప్లొమా చేశాను. ఆ విషయం ప్రభుకి తెలియదు అనుకుంటా, చాలా చులకనగా చూస్తాను అన్నప్పుడప్పుడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా రూమ్మేట్స్ అంతా నాతో కలిసి సినిమాని నేర్చుకునేది, నేర్పింది అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులే. నాతో ఉండే వాళ్ళంతా జర్నలిస్ట్ మిత్రులు, నా రూమ్మేట్స్ కూడా జర్నలిస్టులే. గిరి నేను రూమ్మేట్స్ని, వినాయకరావు గారికి తెలుసు. సో మన కుటుంబ సభ్యుడు ఈరోజు తన గిరిధర్ ప్రొడక్షన్స్లో రెండవ సినిమాగా నాయకిని మన ముందుకు, ప్రేక్షకుల ముందుకు ఈ నెల 15వ తారీఖున విజయవంతంగా తీసుకొస్తున్నాడు. దాని వెనకాల ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. ఈ సినిమాలో చూస్తూ ఉంటే ఆద్యంతం ఉత్కంఠ, ఉల్లాసం, ఉత్తేజం, వినోదం, అట్లాగే థ్రిల్స్, ఇవన్నీ కూడా ప్రేక్షకులు నవరసాలు అంటారు కదా, ఈ నవరసాలు కలిపిన అనుభూతిని ప్రేక్షకులు డెఫినెట్గా స్పందిస్తారు. ప్రేక్షకులు డెఫినెట్గా దీన్ని ఫీల్ అవుతారు. దానికి కారణం దర్శకుడు గోవి. తన ఎఫర్ట్స్ మొత్తం, కంప్లీట్ ఎఫర్ట్స్ మొత్తం ఈ సినిమా పైన పెట్టాడు. అట్లాగే రఘు
మల్టీ యాంగిల్స్ ఉంటాయి రఘులో. ఒక సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, యాక్టరు, వాట్ నాట్. అట్లాంటి రఘుకి ఈ సినిమా బ్యూటిఫుల్ బ్రేక్ అవ్వాలని, ఒక మంచి సినిమాగా తన కెరీర్లో నిలబడాలని. అట్లాగే త్రిష డెఫినెట్గా ఈ సినిమాతో మళ్ళీ ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఆ స్లాట్ని కంప్లీట్గా ఫిలప్ చేస్తూ ఈ సినిమా కంటిన్యూషన్లో డెఫినెట్గా మళ్ళీ అట్లాంటి సినిమాలు చేస్తుందని, అట్లాంటి సినిమాల కోసం కథలు కూడా రాస్తారని కూడా నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా 15వ తారీఖు విడుదలయ్యే ఈ సినిమాని మీ అందరూ ఆశీర్వదించండి. ఎందుకంటే చాలా బాగుంటుంది సినిమా. మ్యూజిక్ బాగుంది, రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రఘు చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే మనకు ఒక అద్భుతమైన అనుభూతిని, ఆనందాన్ని, ఒక అద్భుతం చూస్తున్నామా అనే ఒక ఆసక్తిని ఈ సినిమా మనకు అందిస్తుంది. ఇట్లాంటి ఒక మంచి సినిమాని, చిన్న సినిమాని, విలువైన సినిమాని, క్వాలిటీ ఉన్న సినిమాని మీ అందరూ అభినందిస్తారని, ఆశీస్సు అందిస్తారని కూడా భావిస్తూ, నా మిత్రుడు గిరిధర్కి తన 2వ ప్రొడక్షన్లో తీస్తున్న ఈ నాయకి మంచి పేరును, మంచి డబ్బును కూడా ఇస్తుందని మీరందరూ ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకి సినిమా గురించి ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. సినిమా ఎక్కడ విసిగించదు. ఎందుకంటే బేసిక్గా ఈ సినిమా నిడివి అనేది ఈ సినిమాకి ఒక గొప్ప అసెట్. ఒక హారర్ ఫిల్ము, ఒక రెట్రో జోనర్లో ఉన్నటువంటి సినిమా ఇలా మొదలై అలా ఫట్మన్ అయిపోతుంది సినిమా. ఎక్కడ కూడా అంత ల్యాగ్ లేకుండా అంత క్రిస్పీగా ఈ సినిమాని ప్రజెంట్ చేయడం జరిగింది. ముందుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మొత్తానికంటే ఒక 9 మాసాలు మోసి ఒక తల్లి పెట్టినంత కష్టపడి ప్రసవం చేస్తుందో ఈ సినిమాని పూర్తి చేయడానికి అలాంటి ప్రసవేదన అనుభవించి మా గిరిధర్ అన్న ఇప్పుడు ఈ చిత్రాన్ని 15వ తారీఖున ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ఒక తండ్రి లాంటి గోవి దీన్ని అనుకున్న టైంలో కరెక్ట్గా దీన్ని ఫినిష్ చేసి మొదటి నుంచి కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి ఒక పోస్టర్ దగ్గర నుంచి ఈవేళ ఒక ట్రైలర్స్ వరకు కూడా మొదటి నుంచి సినిమా ఎక్కడ పడిపోకుండా దాన్ని ఇది నిలుపుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా కూడా. అలాగే నా పరంగా నేను ఈ సినిమాలో త్రిషతో మొదటిసారిగా ఒక పాట పాడించాను. అలాగే ఒక 80s స్టైల్లో ఉండే ఒక రెట్రో మెలడీ పూర్తిగా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో కంప్లీట్. నాకు 80వ దశకంలో ఉన్నటువంటి ఒక పాట కావాలని అడిగినప్పుడు దానికి తగ్గట్టుగా నేను పూర్తిగా ఆ ఫ్లూటు, తర్వాత అకార్డియన్ను, ఆ కైండ్ ఆఫ్ అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అది చెన్నైలో సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. అది రేపు స్క్రీన్ మీద ఆ సాంగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఒక పాట మనకి అమ్మవారి సినిమాల్లో వచ్చేటటువంటి ఒక క్లైమాక్స్లో మనం చూస్తుంటాం ఇలాంటి సినిమాల్లో పాట. ఆ క్లైమాక్స్కి అది తీసుకొచ్చే ఒక టెంపో అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అది నేను మొన్న సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. రెగ్యులర్ హారర్ సినిమాలు వచ్చే సినిమాల్లో ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేకమైన హారర్ సినిమాగా నిలబడుతుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన శంకర్ అన్నకి, శివన్నకి థ్యాంక్స్ అన్న. శివన్న అయితే నాకు కుటుంబ మిత్రులు లాంటి అన్న అంటుంటాను. నా ఫస్ట్ సినిమా ముందు కూడా ఆయనే వెళ్ళి చేయండి అన్న అంటే హీరోని తెచ్చుకో అప్పుడు చేస్తా అన్నారు. మేబీ ఈ సినిమా హీరోని తెస్తుందేమో చూడాలి. సో ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఈ సినిమా తర్వాత మాట్లాడాలన్నా ఏదైనా గిరిధర్ లేకపోతే నేను ఇంతకుముందు కూడా ఒక ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పా ఈ సినిమా లేదని. ఎందుకంటే లవి బంగారం తీసిన తర్వాత అది ఫ్లాప్ సినిమా. ఆ ఫ్లాప్ తీసిన తర్వాత ఒక డైరెక్టర్కి ఇంత పెద్ద సినిమా, అది ఒక ఫ్లాప్ డైరెక్టర్కి తమిళ్ తెలుగు సినిమా రావటం అంటే అది ఒక ప్రొడ్యూసర్కి ఎంతో గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ ఉన్న వ్యక్తి గిరిధర్. ఫస్ట్ డే నేను కథ చెప్పిన రోజు ఎలా అయితే ఫీల్ అయ్యారో, ఎంత కాన్ఫిడెంట్గా, ఈరోజు రిలీజ్కి వెళ్ళే రోజు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన, నేను, అందరం పనిచేసిన వాళ్ళందరం కూడా. ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న సినిమాగా మొదలెడదాం అనుకునే సినిమా చెన్నైలో ఒక చిన్న సినిమా, తమిళ్ తెలుగు, త్రిష పెద్ద స్టారు పెట్టుకొని చేద్దాం అనుకున్న సినిమా ఇది. అలా ఆ చిన్న సినిమాకి
10 లక్షలు మినిమం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే నా థాట్ని అర్థం చేసుకొని ఈ రెగ్యులర్ హారర్ కామెడీ కాదు భయ్యా, ఇది రెట్రో హారర్ కామెడీ అందాం దీన్ని. ఒక రెట్రో లుక్ తీసుకొద్దాము, కొత్తగా ఉండాలి. ఏదైనా హారర్ సినిమాలు ఒక 20-30 వస్తే మన నెక్స్ట్ ఇయర్ మన రిలీజ్కి వెళ్ళేసరికి అంటే స్టార్ట్ అయినప్పుడు చెప్పింది. సో ఏదైనా కొత్తగా ఏమైనా చేద్దాం, దీనికి కలర్ అప్లై చేద్దామని రెట్రో లుక్ తీసుకొచ్చాం త్రిషకి. అది ఫస్ట్ కథ చెప్పినప్పుడు 1980s ఉంటుందంటే ఎవరికైనా అర్థమైపోద్ది, కానీ దాన్ని ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టమైంది. అప్పుడు ఒక ఫోటోషాప్ ఆర్టిస్ట్తో ధని అన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని పాత త్రిష ఫోటో తీసుకొని దానికి ఇలాంటి హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి బ్లూటూత్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి శారీ ఉంటే బాగుంటుంది అని ఒక ఫోటో వర్కౌట్ చేసి ఆయనకు చూపిస్తే 10 లక్షలు ఖర్చు పెట్టారు ఓన్లీ ఫోటోషూట్కి. దట్ ఈస్ గిరిధర్. అందుకే ఇవాళ సినిమా ఈ రేంజ్కి వెళ్ళిందంటే కారణం ఆయనే. అయితే ఆ రోజు అక్కడ మేము ఫోటోషూట్ చేసి అక్కడ ఓపెనింగ్ చేసాం చెన్నైలో. చేసిన రోజే నెక్స్ట్ డేనే రాజమౌళి గారు ట్వీట్ చేశారు. అది ఆ రాజమౌళి గారు ట్వీట్ చేయడము, తర్వాత అక్కడ 2-3 రోజులు షూట్ చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడు గిరిధర్ గారు వచ్చారు. వచ్చి భయ్యా ఇది హైప్ వచ్చింది సినిమాకి, ఇది ఇప్పుడు చిన్న సినిమాగా చేయకూడదు, ఏం చేస్తారో చేయండి, మీకు ఎంత కావాలో తీయండి, సెట్ వేద్దాం. అంతకుముందు సెట్ లేదు, దాదాపుగా 80 లక్షల రూపాయలు పెట్టి సెట్ వేసాం. సెట్ వేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, నీకేం కావాలంటే తీసుకో, చెయ్యి, బాగా చెయ్యి, ఎందుకంటే ఇది నీకు లైఫ్ నాకు లైఫ్, ఇది ఇద్దరికి రెండో సినిమా, చేయండి అని చెప్పి ఎంతో సహకరించారు. ఆల్మోస్ట్ మేము ఒక సెట్లోనే 25 డేస్ చేసాం. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఈ ఎక్విప్మెంట్ కావాలంటే డిస్కషన్ లేకుండా ప్రతి విషయంలో చాలా సహకరిస్తూ, అంటే ఒక దర్శకుడికి అలాంటి ప్రొడ్యూసర్ దొరికితే ఈవెన్ కథ విషయంలో కానీ ఫస్ట్ డే విన్నారంటే కథ మళ్ళీ ఇప్పటివరకు ఫస్ట్ కాపీ చూసేవరకు ఏ రోజు డిస్టర్బ్ చేయలేదు. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది రేపు నాయకి రిలీజ్ అయ్యాక ఫస్ట్ మార్నింగ్ షో మీరే చెప్తారు. అంత ప్రామిసింగ్గా ఉంటుంది సినిమాని. అలాగే థ్యాంక్ యూ భయ్య, మళ్ళీ చెప్తాము లేదు. అలాగే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, ఈ సినిమాకి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకపోయినా ఇది రెండో ప్రెస్ మీట్ నాకు తెలిసి, కానీ మీరు సినిమాని దాన్ని కుటుంబ సభ్యుల్లా ఫీల్ అయ్యి మీరు సినిమాని మోస్తూ వచ్చారు ఇప్పటివరకు. దయచేసి 2-3 రోజులు కూడా మోయండి. అలాగే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఛానల్స్ త్రూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా బతికింది అంటే సోషల్ ప్లాట్ఫామ్స్. మేము థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ అని కొత్త ట్రైలర్ రిలీజ్ చేశాను, మ్యాసివ్ రెస్పాన్స్ అనమాట దానికి. అలా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సోషల్ ప్లాట్ఫామ్స్లో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది అమ్మాయి గురించి, ఎందుకంటే ఒక 5 minutesలోనే గిరిధర్ గారు కథ విని వెంటనే అప్పటికి 30 కథలు వినుంది. గిరిధర్ గారే వాళ్ళు హారర్ కామెడీ చేద్దామనుకొని 30 కథలు విని ఉన్న అమ్మాయి దగ్గరికి మళ్ళీ ఒక మంచి కథ తీసుకెళ్ళడానికి భయపడే పరిస్థితి, అది వద్దంటుంది ఏమంటుందని. బట్ కాన్ఫిడెంట్గా లేదు భయ్యా ఇది నచ్చుతుంది తనకి అని చెప్పి తీసుకెళ్ళి చెప్పిన రోజే ఈయన కాన్ఫిడెన్స్ నిజమైంది. 5-10 minutes విని లేదు దిస్ ఈజ్ ద గై ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్, విల్ డూ ఇట్ అని చెప్పింది. ముఖ్యంగా ఆమె ఆ రోజు ఒప్పుకుంది కాబట్టే ఈరోజు తమిళ్ తెలుగులో సినిమా ఈ రేంజ్కి వెళ్ళింది. సో దానికి త్రిషకు చాలా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అనుకున్న ఏదైతే డేస్ ఇచ్చానో ఆ డేస్లో కంప్లీట్ చేయగలిగినందుకు త్రిష సపోర్ట్ కూడా ఉంది. అందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కోఆపరేట్ చేశారు చాలా బాగా. అలాగే సత్యం రాజేష్ యాక్చువల్గా కమెడియన్, తనని ఒక మెయిన్ లీడ్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో తను క్షణం ఈ మధ్య బాగా ఆడింది కాబట్టి అది మనకు కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాము. అలాగే సుష్మా రాజ్ ఈ సినిమాలో అంటే పక్కన హీరోయిన్గా చేస్తూ కూడా సుష్మా రాజ్ ఈ సినిమా కథ విని నేను చేస్తాను, ఇది రాజేష్ పక్కనైనా సరే నేను చేస్తాను, కథ చాలా బాగుంది అని చెప్పి ఏ రోజు కాంప్లికేట్ చేయకుండా చేసిన తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముఖ్యుడు మన రఘు కుంచే చేసిన ఒక పాట, అంటే రెట్రో మెలోడీ కావాలి, దీనికి రెట్రో మెలోడీ కావాలి అంటే ఏం చేద్దామని చెప్పి అతన్ని అడిగితే సరే తను ఒక ఐడియా ఇచ్చాడు. ఇళయరాజా కైండ్ ఆఫ్లో ఒక 80s స్టైల్లో మనం తీసుకెళ్ళగలగాలి ఆడియన్స్ని, సరే నువ్వు చేసి నాకు చూపించు అంటే ఒక 20 days టైం తీసుకొని పాట చేశాడు. అదే ఇదేమిటో సాంగ్, అది చాలా మంచి సాంగ్, అది చాలా బాగా దానికి రివ్యూస్ కూడా వచ్చాయి. అలాగే త్రిషతో ఒక పాట పాడిద్దాం భయ్య, ప్రమోషన్కి బాగా హెల్ప్ అవుద్ది అని అలా ఎవరికి వాళ్ళు రఘు అనే కాదు అందరూ ఎప్పటికప్పుడు ఈ సినిమాని తమదిగా ఫీల్ అయ్యి తమ ఓన్ చేసుకొని సినిమాకి వర్క్ చేశారు. ఎందుకంటే అందరూ నమ్మారు ఈ సినిమా అందరికి లైఫ్ ఇస్తుంది, బ్రేక్ ఇస్తుంది అని చెప్పి. అలా థ్యాంక్స్ టు రఘు. ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే
రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ ఈరోజు క్లియర్ అయిందని అనుకుంటున్నాను అందరికీ. కబాల్ లాంటి సినిమాకే కన్ఫ్యూజన్ తప్పలేదు. వాళ్ళే 1 మంత్ నుంచి ఆ రోజా ఈ రోజా అంటూ. కానీ మనకు అక్కడ సెన్సార్ ప్రాబ్లం వల్ల డేట్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది 8th అన్న చెప్పినట్టుగా. సో 15th వీఆర్ కమింగ్ టు థియేటర్స్. ఇంకో మాట ఫైనల్గా, ఇది రెగ్యులర్ హారర్ కామెడీ కాదు. ఇప్పుడు ప్రేమకథ చిత్రం చూసాము, మనం రాజుగారి గది చూసాము. ఇలా స్పూఫ్ కామెడీ ఉండదు ఈ సినిమాలో. ఈ సినిమా ఫస్ట్ టైం లాజికల్ హారర్ ఒకటి చేద్దాము, లాజిక్స్తో హారర్ కామెడీ ఎందుకు చేయకూడదు అని అనుకొని రాసిన కథ ఇది. ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా జనాలు ఫీల్ అవుతారు రేపు. అందుకనే రెగ్యులర్ కాదు, ఇది రెట్రో హారర్ కామెడీ అంటున్నాను. రఘు చెప్పినట్టుగా ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు నవ్వుతూ కొత్తది ఫీల్ అవుతూ అలాంటి ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది కథలో. అదేంటనేది ఫస్ట్ మార్నింగ్ షో మీరే మాట్లాడతారు. అది చాలా థ్యాంక్స్. ఇంకా మీరేమైనా చెప్తారా? నాయకి మన ముందు రావటంలో వెనకాల ఒక హస్తం ఉంది, ఆ హస్తమే శివయ్య. రేపు రిలీజ్ కాబట్టి డెఫినెట్గా ఏ సినిమా బాగుంటుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే.